హలో డిబగర్ మామ, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అన్లాక్డ్ ఫ్రమ్ బిగినర్ టు ప్రో. దేవరా చూసావా? సో దేవరా చూస్తుంటే దాంట్లో వెపన్స్ని కూడా బాగా ఐడెంటిఫై చేస్తుంటావుగా. ఆ వెపన్స్ లాగే మనకి జావాస్క్రిప్ట్లో కూడా కొన్ని వెపన్స్ ఉన్నాయన్నమాట. ఆ వెపన్స్ ఏంటంటే ఆపరేటర్స్. మనకి ఆపరేటర్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అనేది తెలియాలి కదా. సో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి వచ్చేస్తే ఫస్ట్ వన్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది నథింగ్ మావా. సో నువ్వు మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్లుగానే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి సమ్ డేటాని నువ్వు స్టోర్ చేయాలనుకుంటే నువ్వేం చేస్తావు? వేర్ డేటా ఈక్వల్స్ టు హెల్లో అనే ఇన్ఫర్మేషన్ ఈ డేటా అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నావు. స్టోర్ చేయడానికి నీకు ఒక ఆపరేటర్ కావాలి. ఆపరేటర్ అనేది ఏంటంటే ఈక్వల్స్ టు, దీన్ని నువ్వు అసైన్మెంట్ ఆపరేటర్ అంటావు. కమింగ్ టు అర్థమెటిక్ ఆపరేటర్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు మావా, నువ్వు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ ఆ టైంలో నువ్వు చేసి ఉంటావు ఇవన్నీ. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత లైక్ ఫోర్త్ క్లాస్లో ఆ టైంలో నువ్వు ఏంటంటే ఎక్స్పోనెన్షియల్స్ లైక్ 2⁻6, 6⁻8 అని చెప్పి చదువుకుంటావు కదా. అదే ఈ అడిషన్ ఆపరేటర్ని ఎలా వాడాలో చూద్దాం. కన్సోల్లోకి సమ్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. అవుట్పుట్ ఏంటంటే 5+5 అనుకుందాం. సో ఈ 5+5 అనేది ఎడిషన్ చేస్తున్నా. ఎడిషన్ చేయడానికి ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ఆపరేటర్ చేద్దాం. దీన్ని రన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 10 వస్తుంది, ఎందుకంటే 5+5 కాబట్టి. మనం ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఈ 5 - 5 ఏంటి? 0 కదా నీకు అవుట్పుట్. సో 0 వచ్చేసింది. సేమ్ మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్లో 5 × 5. ఈ మల్టిప్లికేషన్ చేయడానికి మనం నార్మల్గా మన మ్యాథమెటిక్స్లో ఏం యూజ్ చేస్తాం? క్రాస్ సింబల్ యూజ్ చేస్తాం. లైక్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫేమస్ కదా. సో అలా ఒక క్రాస్ సింబల్ యూజ్ చేస్తాం. బట్ జావాస్క్రిప్ట్లో మల్టిప్లికేషన్ చేయడానికి స్టార్ యూజ్ చేస్తాం. స్టార్ యూజ్ చేసి ఏంటంటే జావాస్క్రిప్ట్లో మల్టిప్లికేషన్. సో 5 × 5 25. డివిజన్ చేయాలంటే నీ చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఏం యూజ్ చేస్తావంటే ఒక మైనస్ సింబల్కి పైన ఒక చుక్క పెడతావు, కింద ఒక చుక్క పెడతావు, రైట్? ఇక్కడ చుక్కలంతా ఏమి ఉండవు మామ. అందుకని చెప్పి నువ్వు ఫార్వర్డ్ / వాడాలి. సో ఈ ఫార్వర్డ్/ ఎలా వాడాలంటే ఇక్కడ ఫార్వర్డ్/ పెట్టు. సో 5/5 1 వస్తుంది. డివిజన్లో ఇటు ఒక చెవు ఉంటుంది, అటు ఒక చెవు ఉంటుంది. రైట్ సైడ్ ఉండే చెవులో ఏమొస్తుంది అంటే ఈ 1 వస్తుంది అనమాట. అండ్ ఈ 2 చెవులు కాకుండా నీకు కిందన ఒక రిమైండర్ కట్టు అంటారు కదా డివిజన్ చేసేటప్పుడు. నువ్వు ఆ రిమైండర్ కట్టాలంటే నువ్వు జావాస్క్రిప్ట్లో ఏం చేయాలంటే ఈ మాడ్యులర్ వాడాలి. ఈ మాడ్యులర్ ఏం అవుట్పుట్ ఇస్తుంది అంటే నీకు రిమైండర్ ఇస్తుంది. డివిజన్లో 0 వచ్చింది రిమైండర్. అండ్ నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎక్స్పోనెన్షియల్స్ చేస్తావు. లైక్ x⁻5, x⁻8 అని చెప్పి చేస్తావు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా చేయాలంటే ఈ డబల్ హ్యాష్ట్రిక్కి సింగిల్ హ్యాష్ట్రిక్కి నువ్వు చాలా క్లియర్గా ఉండాలి మామ. నేను డబుల్ హ్యాష్ట్రిక్ అంటే నీకు ఎక్స్పోనెన్షియల్ రిటర్న్ చేస్తుంది, సింగిల్ హ్యాష్ట్రిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ రిటర్న్ చేస్తుంది. అగైన్ దీన్ని రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. 5⁻5 ఏంటంటే 3125. అండ్ కమింగ్ టు అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇది కొంచెం ట్విస్టర్ లాగా ఉంది కదా, బట్ ఏం లేదబ్బా. అర్థమెటిక్ ఆపరేటర్ని ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని రెండింటిని కలిపితే అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఆ వేరియబుల్ పేరు ఏంటంటే ఎక్స్, దాంట్లో 5 అనే వాల్యూని స్టోర్ చేస్తాను. అండ్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తా, దాని పేరు ఏంటంటే y. ఈ y అనేది ఏంటంటే 2. ఓకే, సో ఇప్పుడు ఈ +or = దట్ మీన్స్ అర్థమెటిక్ అసైన్మెంట్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, సో ఫస్ట్ దీని అవుట్పుట్ చూపిస్తాను నేను మీకు. అర్థమెటిక్ అసైన్మెంట్ది అగైన్ దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ కన్సోల్లో నేను ఏం చేస్తానంటే x += y అంట. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే 5 + 2 7 వస్తుంది. చూద్దాం అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ కన్సోల్ క్లియర్ చేద్దాం, చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు నీకేమొచ్చింది? 7 వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నీకు ఈ దేవరాలో లాస్ట్లో మన క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది కదా, పనికి మాలిన ట్విస్ట్. అలాంటి ట్విస్ట్ లాగా console.log x అని పెడదాం. ఈ x ఇప్పుడు నీకు ఇక్కడ x5 ఉంది. నువ్వేమనుకుంటావు? ఇక్కడ 5 ప్రింట్ చేస్తుంది అనుకుంటావు. కాదు, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 7 ప్రింట్ చేస్తుంది. నేను చూపిస్తాను నీకు. 7 ప్రింట్ చేసింది. ఇదే అనమాట ట్విస్ట్. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఈ అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే నీకు అది ఎలా వర్క్ అవుతుంది అంటే నార్మల్గా నువ్వు x+5ని రిటర్న్ చేయాలంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు x x+y అని రాస్తావు, రైట్? సో దీనికి షార్టర్ సింటాక్స్ ఏంటి అంటే x+ అండ్ =y. సో ఈ రెండు సేమ్ అనమాట. ఇప్పుడు ఈ x x+y అన్నా కూడా, లేకపోతే x + or =y. సో ఇప్పుడు నీకు అల్టిమేట్లీ ఏమవుతుంది అంటే xని x+yతో రీప్లేస్ చేస్తుంది. అదే ఇక్కడ ట్విస్ట్. సో సేమ్ నువ్వు ఇదే కైండ్ ఆఫ్ సింటాక్స్ని -or తో చేయొచ్చు, మల్టిప్లికేషన్ తో చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, అండ్ మాడ్యులర్ తో, ఎక్స్పోనెన్షియల్ తో ఏంతో పర్ఫామ్ చేసినా ఇది సేమ్ వస్తుంది అనమాట. సో కమింగ్ టు కంపారిజన్ ఆపరేటర్. ఈ కంపారిజన్ ఆపరేటర్ అనేది మాత్రం నువ్వు చాలా సీరియస్గా తీసుకోవాలి మామ. ఈ కంపారిజన్ ఆపరేటర్ అనేది నువ్వు కానీ నేర్చుకోకపోతే
నీకు జావా స్క్రిప్ట్లో నైట్ మేర్స్ వస్తాయి. ఎలాగైతే మన దేవరా సినిమాలో వర భయపడతా ఉంటాడో వాళ్ళని చూస్తే, మన సైఫ్ అలీ ఖాన్ బ్యాచ్ని చూస్తే, అలాగే నువ్వు ఇవి కానీ చక్కగా నేర్చుకోలేదంటే ఈ కంపారిజన్ ఆపరేటర్స్, ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి జావా స్క్రిప్ట్ని చూసిన ప్రతిసారి నువ్వు భయపడతానే ఉంటావు. అదే వీటిని కానీ నువ్వు కానీ బాగా నేర్చుకున్నావు అనుకో, క్లైమాక్స్లో మన వర ఎట్లయితే షార్క్తో ఫైట్ చేస్తాడో అట్లా నువ్వు జావా స్క్రిప్ట్తో ఫైట్ చేస్తావు అనమాట. ఈ సోదంతా నాకు ఎందుకు రా, నువ్వు నాకు ఇది చెప్పురా అంటావా? నేను చెప్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో కంపారిజన్ ఆపరేటర్స్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి మనకు తెలిసిందే చిన్నప్పటి నుంచి. కానీ వీటిలో ఇంకొన్ని టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అన్నా, ఓకే. అగైన్ లెట్ వై ఈక్వల్స్ టు కూడా నేను 5 అనే చెప్తా. దీన్ని నెంబర్ లాగా కాకుండా స్ట్రింగ్ లాగా పెడతా. ఈ కాన్సెప్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. డేటా టైప్స్ అని చెప్పి ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తా, దాంట్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్గా 5 అని ఇనిషియలైజ్ చేసినప్పుడు దీని డేటా టైప్ ఏంటంటే నెంబర్. దీన్ని కొటేషన్స్లో పెట్టినప్పుడు దీని డేటా టైప్ ఏంటంటే ఇది స్ట్రింగ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు అవుట్పుట్లో నేను ఏం రావాలనుకుంటున్నానంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై అని అడుగుతున్నా. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై అని చెప్పి చెక్ చేస్తున్నా. 5 ఈక్వల్స్ టు 5 కదా, అదే ప్రింట్ చేస్తారా, నువ్వు ఎందుకురా మళ్ళీ చూస్తున్నావు అని చెప్పి అనుకోవచ్చు. బట్ నేను చూపించడానికి చూస్తున్నా. ట్రూ రిటర్న్ చేసింది. బట్ ఇదే కానీ నేను కానీ ట్రిపుల్ ఈక్వల్స్ టు పెట్టాను అనుకో, సో 3 ఈక్వల్ టూలు పెట్టాను అనుకో, 3 ఈక్వల్ టూలు పెడితే ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అంటే, ఇది నువ్వే గెస్ చేయి, ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తావు? ట్రూ అనుకుంటున్నావు కదా, కాదు ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ ఎందుకు రిటర్న్ చేస్తుంది రా అయ్యా అని అడిగితే, ఇది స్ట్రింగ్, ఇది నెంబరు. దీన్ని ఏమంటారంటే నార్మల్గా స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు అంటారు, లేకపోతే ట్రిపుల్ ఈక్వల్స్ టు అంటారు. ఈ స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు ఏం చెక్ చేస్తుంది అంటే వాల్యూని చెక్ చేస్తుంది, దానికి తోడు అది సేమ్ డేటా టైప్ ఉందా లేదా అని కూడా చెక్ చేస్తుంది. అండ్ అదే కానీ నువ్వు కానీ 2 ఈక్వల్స్ టు ఆర్ లూజ్లీ ఈక్వల్స్ టు వాడావంటే ఇదేంటంటే ఓన్లీ వాల్యూయే చెక్ చేస్తుంది. అది దా డిఫరెన్స్ ఈ రెండింటికి, అది దా సార్ ఇక్కడ. అదే కానీ సేమ్ కాన్సెప్ట్ నువ్వు ఇప్పుడు దీనికి కానీ నువ్వు కానీ ఒక ఈక్వల్స్ టు పీకేసి ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ మింగావు అనుకో, ఇదేంటంటే నాట్ ఈక్వల్స్ టు అనమాట. ఇది 2 ఈక్వల్ టు పెడితే ఈక్వల్స్ టు, ఒక ఈక్వల్ టు పెట్టి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టావంటే నాట్ ఈక్వల్ టు. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5 కాదు కదా. సో అందుకు ఇదేమి రిటర్న్ చేస్తుంది, ఇక్కడ నీకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ నీకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. చూద్దాం ఏమి రిటర్న్ చేసిందో. చూద్దామంటే ఫాల్స్ రిటర్న్ చేసింది. సేమ్ నువ్వు అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ నువ్వు స్ట్రిక్ట్లీ ఈక్వల్స్ టు ఎలా పెట్టావో మనకి స్ట్రిక్ట్లీ నాట్ ఈక్వల్స్ టు కూడా ఉంటుంది. స్ట్రిక్ట్లీ నాట్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇప్పుడు వచ్చేసి 5 నాట్ ఈక్వల్స్ టు 5 అంటే నెంబర్ నాట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ అని చెప్పి మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఇది అగైన్ ఇది ట్రూ రిటర్న్ చేసింది, నాట్ ఈక్వల్స్ టు. సో డిఫరెన్స్ ఇక్కడ ఈక్వల్స్ టునా కాదా చెక్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది. దట్ మీన్స్ ఇది ఈక్వల్స్ టు అని చెప్పి మనం చెక్ చేస్తున్నాం, ఇది నాట్ ఈక్వల్స్ టు అని చెక్ చేస్తున్నాం. అందుకని చెప్పేసి ఇది ట్రూ రిటర్న్ చేసింది నీకు. కమింగ్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. లెట్ z ఈక్వల్స్ టు 8 అని క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అని చెక్ చేస్తున్నా. సారీ ఎక్స్ గ్రేటర్ దాన్ z అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే 5 గ్రేటర్ దాన్ 8 కాదు. సో అల్టిమేట్లీ ఫాల్స్ త్రో చేయంటుంది. ఫాల్స్ త్రో చేసాం. సేమ్ లెస్ దానికి కూడా సిమిలర్ వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటంటే గ్రేటర్ దాన్ అన్నా అవ్వచ్చు ఆర్ ఈక్వల్స్ టు అన్నా అవ్వచ్చు. అది నువ్వు ప్రాక్టీస్ చేసేమావా. కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్, నేను చెప్పినట్టు నాకు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్లో. ఇవి నేర్చుకోకపోతే భయపడతావు నువ్వు జావా స్క్రిప్ట్ చూసిన ప్రతిసారి. ఓకే, సో ఇప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు వీటిని మేజర్లీ మనం ఎక్కడ యూజ్ చేస్తామనేది తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడన్నా కంపారిజన్స్ చేసేటప్పుడు, అండ్ ఇంకొకటి ఇప్పుడు కంపారిజన్ మల్టిపుల్ టైమ్స్ నువ్వు పర్ఫామ్ చేసేటప్పుడు, సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, వేరియబుల్ అండ్ ఆపరేటర్. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్లో నీకు అగైన్ టైప్స్ ఏంటంటే అండ్, ఆర్, నాట్. ఓకే, ఇప్పుడు ఈ అండ్ ఆపరేటర్కి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ నేను 5 గ్రేటర్ దాన్ 8. సో 5 గ్రేటర్ దాన్ 8 కాదా అని మనకు తెలియాలి. సో కాదు. సో అల్టిమేట్లీ ఇది మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ 5 లెస్ దాన్ 8. సో ఆబ్వియస్లీ 5 లెస్ దాన్ 8 కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే నీకు ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటంటే నీకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇదే స్టేట్మెంట్ ఏంటంటే నీకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫాల్స్ అండ్ ట్రూ. బట్ నువ్వు ఈ ఎండ్ ఆపరేటర్ వాడినప్పుడు ఏంటంటే ఎన్ని ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినా ఆర్ ఎన్ని స్టేట్మెంట్స్ యూజ్ చేసినా నీకు అన్నీ ట్రూ రిటర్న్ చేస్తేనే అల్టిమేట్లీ ఇది ట్రూ రిటర్న్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా అండ్ ఆపరేటర్ రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు నీకు ఫాల్స్ రిటర్న్ చేసింది. ఫాల్స్ ఎందుకు రిటర్న్ చేసిందంటే ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది. అదే కానీ నువ్వు కానీ ఆర్ ఆపరేటర్, ఆర్ అంటే ఏంటి, ఏదన్నా ఒకటి
అదన్నా ట్రూ అవ్వచ్చు, ఇదన్నా ట్రూ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు అనుకుంటే ఆర్ ఆపరేటర్ వాడతాం. సేమ్ థింగ్. సో ఒకటి ఫాల్స్ ఉంది, ఒకటి ట్రూ ఉంది రైట్ ఇక్కడ. బట్ అల్టిమేట్లీ ఏంటంటే అట్లీస్ట్ ఒకటి ట్రూ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ ట్రూ ఉండాలి. ఇక్కడ అట్లీస్ట్ ఆర్ యూజ్ చేసామంటే అట్లీస్ట్ ఏదో ఒకటి ట్రూ ఉండాలి బెటర్. సో ఇప్పుడు నువ్వు దీన్ని చూసావంటే ఇది వచ్చేసి ట్రూ ప్రింట్ చేసింది. ట్రూ ఎందుకు ప్రింట్ చేసిందంటే ఇది ట్రూ ఉంది, ఇది ఫాల్స్ ఉంది. బట్ అల్టిమేట్లీ ఏదో ఒకటి ట్రూ, ఏదో ఒకటి అవుతుందిరా అంటాం కదా జీవితంలో, అంతే ఇది. ఇక్కడ వచ్చేసి అన్నీ అయిపోవాలరా అనుకునేది. అండ్ నాట్ అనేది ఏంటంటే కొంచెం ట్రికీ అనమాట. వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం యూజింగ్ కాన్స్ట్తో నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ టైప్ డేటా అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. దీనికి ట్రూ అన్నది ఏం చేస్తాను. అండ్ దీన్ని నేను ప్రింట్ చేసే టైంలో దీనికి నాట్ ఆపరేటర్ వాడతా. నాట్ ఆఫ్ టైప్ డేటా అంట. సో ఆబ్వియస్లీ ఇదేంటంటే ఒక బులియన్ వాల్యూ. బులియన్ అగైన్ ఈ డేటా టైప్స్లో చెప్పుకుందాం. ఈ బులియన్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో. బట్ ఈ నాట్ ఆపరేటర్ ఎందుకు వాడుతున్నామంటే ఇప్పుడు చెప్తున్నా. సో ఇక్కడ నేను ఈ బులియన్ ట్రూ అనేది అదేం చేశాను రైట్. దీనికి నాట్ పెట్టాను. ట్రూ కాకపోతే అల్టిమేట్లీ మనకు వచ్చేది ఏంటి, ఫాల్స్ రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశానంటే ఫాల్స్ వస్తుంది. అదే కానీ నేను కానీ ఇక్కడ కానీ దీన్ని ఫాల్స్ పెట్టినానంటే ఇది ట్రూ ప్రింట్ చేస్తుంది సిమిలర్. బట్ ఈ నాట్ ఆపరేటర్తో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఓన్లీ బులియన్స్తోనే వర్క్ అవుతుంది. అండ్ కమింగ్ టు టర్నరీ ఆపరేటర్. ఈ టర్నరీ ఆపరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మావా నీకు. ఇది మనకి ES6 వర్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని నువ్వు ఎక్కువ లైన్స్ కన్జ్యూమ్ చేసి రాస్తావు కదా. లైక్ ఇప్పుడు ఇఫ్ ఇది ట్రూ అయితే దెన్ నువ్వేమంటావు, ఇక్కడ వచ్చేసి ఏదన్నా ఒకటి ప్రింట్ చేయమంటావు. కన్సోల్ డాట్ లాగ్ ట్రూ అని ప్రింట్ చేయమంటావు రైట్. లేదు ఇది ట్రూ కాదు అనుకుంటే నువ్వేం చేస్తావు, దీన్ని ఫాల్స్ ప్రింట్ చేయని చెప్తావు. ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ గురించి మన కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దీన్ని అవుట్పుట్ ప్రింట్ చేసి ఏమొస్తుంది, నాకు ట్రూ వచ్చింది. ఇక్కడ నుంచి ట్రూ వచ్చింది రైట్. ఇప్పుడు ఇది ఎన్ని లైన్స్ వచ్చింది, ఆల్మోస్ట్ మనకి 4 లైన్స్ వచ్చింది. దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఈజీగా సింగిల్ లైన్లో ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని రాయడానికి ఏంటంటే మనకి టర్నరీ ఆపరేటర్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ సేమ్ కోడ్ని సింగిల్ లైన్లో ఇలా రాస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ట్రూ అయితే అనేదానికి క్వశ్చన్ మార్క్ అనమాట. సేమ్ మన నార్మల్ లైఫ్లో మాట్లాడుకున్నట్లు అయితే మీన్స్ క్వశ్చన్ మార్క్. అయితే ట్రూ ప్రింట్ చేయి. కాలేదు అనేదాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ కోలెన్తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఫాల్స్ ప్రింట్ చేసుకో. సో ఇప్పుడు దీన్ని కమెంట్ అవుట్ చేస్తున్నా నేను. సో ఆబ్వియస్లీ మనకేంటంటే ట్రూ ప్రింట్ అయింది. సిమిలర్లీ ఈ టర్నరీ ఆపరేటర్ కూడా ఆల్వేస్ బులియన్తోనే మన అవుట్పుట్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసే వాల్యూ ఏంటంటే అల్టిమేట్లీ అది బూలియన్ అవ్వాలి. లైక్ ఇప్పుడు 5 > 2. సో 5 > 2 అయితే దెన్ ట్రూ ప్రింట్ చేయి, లేకపోతే ఫాల్స్ ప్రింట్ చేయి అంటున్నా నేను. సో 5 > 2 కాబట్టి ట్రూ ప్రింట్ చేస్తుంది. ఇది నెంబర్స్తో. ఎనీవే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏంటంటే నెంబర్ అయినా స్ట్రింగ్ అయినా బులియన్ అయినా ఏదైనా అల్టిమేట్లీ బూలియన్లోకే కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇదనమాట. అండ్ అగైన్ ఇప్పుడు దీన్నే కానీ స్ట్రింగ్తో చేయాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ OP ఈక్వల్స్ టు OPP అనుకుంటే ఇప్పుడు ఇదేంటి, ఈ OP అనేది OPP కాదు. దట్ మీన్స్ ఈ స్టేట్మెంట్ వచ్చి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇది ట్రూకి వెళ్లకుండా ఇక్కడ ఫాల్స్ ప్రింట్ చేస్తుంది నీకు. ఫాల్స్. సో దట్స్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్ మావా. ఈ వీడియో కానీ నీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయి, షేర్ చేయి, అలాగే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయి. కుదిరితే ఒక కామెంట్ పెట్టు. కాదు మా కుదుర్చుకొని కామెంట్ పెట్టి ఎక్కువ మంది చూస్తారు, రీచ్ వస్తుంది. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఒకసారి అలా వెళ్ళి చూసి ఫాలోయింగ్ మావా.